Government of Andhra Pradesh. ఉపయోగించుకుంటారు. మేము ఇక్కడ తీసుకొని రాగలుగుతాం. మిమ్మల్ని జాబ్లకి మీరు జాబ్ సెలెక్షన్ అయ్యి మీరు జాబ్లకి వెళ్ళాల్సిందిగానే మా ఇంటెన్షన్ తో మేము ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. మీరు ఈ అవకాశాన్ని సరిదిద్దుకోవాలి, అందరూ ఉపయోగించుకోవాలని కూడా మేము అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ఏదో పార్లమెంట్ లోనే జాబ్ చేయాలని అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ మన కంఫర్ట్ లెవెల్ నుంచి వేరే పక్కకి వెళ్ళి పనిచేయాలి. ఎప్పుడు మన కంఫర్ట్ లెవెల్ ఉండదు. మన కంఫర్ట్ లెవెల్లో ఉన్నాం అనుకోండి పని చేయలేదు. ఇవాళ నేను హైదరాబాద్ కర్ణాటకలో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్ లో చదువుకున్నా, ఎక్కడెక్కడో పనులు చేస్తున్నాను, ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ఇవాళ ఏలూరులో ఎంపీగా ఇక్కడ పనిచేస్తాను. కంఫర్ట్ జోన్ లేకుండా పనిచేస్తాను. ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ వదిలేసి పని చేయండి, అవుట్ ఆఫ్ కంఫర్ట్ వెళ్ళండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కంఫర్ట్ జోన్ లేకపోతే కంఫర్ట్ ఓన్లీ అవకాశం వరకు మీకు వేయగలుగుతారు. బట్ మిమ్మల్ని జాబ్ లోకి జాయిన్ అవ్వమని చెప్పి మేము మీకు అక్కడ వరకు తీసుకున్నాం. ఇవాళ జాబ్ వెళ్ళారు. బట్ దానికి సరైన ఆపర్చునిటీ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. అంటే దానికి ప్రతిరోజు మనము ఇవి కంటిన్యూ ఇప్పుడేమవుతుందంటే ఇవాళ జాబ్ వెళ్ళారు. ఇవాళ జాబ్ మేళలో 20,000 రూపాయలు టార్గెట్ పెట్టుకోవడానికి ఒక ఐడియా చెప్తాను. ఎందుకంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నా. సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాక ఏం చేద్దామని అనుకుంది మా ఫాదర్తో కూర్చొని మాట్లాడితే మా ఫాదర్ ఏమన్నారంటే కంపెనీలోకి వచ్చేయమన్నారు. అప్పటికి మా కంపెనీ చిన్న కంపెనీ, ఆల్మోస్ట్ ఒక 10 కోట్లు 7-8 కోట్లు పనిచేసే కంపెనీ. అప్పటికే మా ఫాదర్కి ఒక 10 కోట్ల అప్పులు ఉన్నాయి. జరిగే పనులకి కట్టే అప్పులకి మ్యాచ్ అప్ అవ్వట్లేదు. సరే కంపెనీలోకి వెళ్తేమో ఈ బర్డన్ వస్తుంది, ఏం చేయాలి అని అనుకుంటుంటే ఎక్కడో ఆపర్చునిటీ మా కాలేజీలోనే లాస్ట్ ఫైనల్ ఇయర్లో నాకు జాబ్ ఇంటర్వ్యూలో అకౌంటెంట్ జాబ్ వచ్చింది. నేను సివిల్ ఇంజనీర్ అయినా కూడా, సివిల్ ఇంజనీర్ చదువుకోన్నా కూడా అకౌంటెంట్ జాబ్ వచ్చింది. 12,000 రూపాయల జాబ్. ఆ జాబ్ ఫస్ట్ 12,000 రూపాయల జాబ్కి వెళ్ళి కంపెనీకి వెళ్తే అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఈ అప్పులు అనేసి నా మీద పడితే ఎట్లా సాల్వ్ అవుతాయేమో తెలియదు అని చెప్పి అకౌంట్ జాబ్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ అకౌంటెంట్ జాబ్ నేను 1.5 year పనిచేశాను. ఆ కంపెనీ కార్వి అనే కంపెనీలో పనిచేశాను. ఒక 1.5 year కంపెనీలో పనిచేశాను. ఆ పనిలో నాకు ఈ ఫైనాన్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు క్లారిటీ వచ్చింది. ఆ 1.5 year చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏది ఉందో అదే లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా సివిల్లో ఎట్లా మన బుక్స్ లో చదువుకున్నట్లు రియల్ వరల్డ్ లో ఉండదు, మన జాబింగ్ పోతూ ఉండదు, లేకపోతే మనం చేసే పని మన బుక్స్ తరంగా ఉండదు. సో నాకు కన్స్ట్రక్షన్ ఏమీ ఐడియా లేదు. బట్ అకౌంట్స్ లో అక్కడ నేర్చుకున్న 1.5 year నేను నేర్చుకున్న అకౌంట్స్ చాలా ఉపయోగపడింది. అక్కడి నుంచి మా కంపెనీలోకి ఇంకా చాలా ఇబ్బంది ఉందంటే కంపెనీలోకి మా ఫాదర్ 10th స్టాండర్డ్ చదువుకొని అంతవరకు బిజినెస్ చేయడమే చాలా గ్రేట్. అలాంటిది చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుందని ఆయన ఒపీనియన్. ఎంతో కష్టపడి మమ్మల్ని సివిల్ ఇంజనీర్ వరకు చదివించారు. సో ఆలోచించి ఆ స్కిల్ నేర్చుకొని కంపెనీలోకి వెళ్ళాము. కంపెనీలోకి వెళ్ళి అన్నీ కూడా కంపెనీలో అప్పటి వరకు బుక్లో రాసుకుంటున్నారు, లెక్కలని బుక్లో రాసుకొని రోజు దాన్ని సైన్ పెట్టుకొని ఇంత వర్కౌట్ అయింది, ఇంత అమౌంట్ వచ్చింది అని రాసుకుంటున్నారు. అవన్నీ కూడా కంప్యూటరైజ్ చేసి అకౌంటెంట్ అనేది పెట్టి అట్లా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటా కంపెనీని బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. ఒక అకౌంట్స్ లోనే చాలా స్ట్రిక్ట్ గా మేనేజ్ చేసుకుంటా, ఎక్కడ డబ్బులు లీకేజ్ లేకుండా ఉండాలి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నా? ఆ అకౌంటెంట్ దగ్గర అకౌంట్స్ జాబ్ లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు అదే కంపెనీ ఇవాళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గా తయారైంది. ఇవాళ అదే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో 5 కంపెనీలు గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి.
అదే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో ఇవాళ 5 కంపెనీలు కలిపి 4,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాం ఇవాళ. సో ఆ రోజు నేను ఏమన్నా ఫస్ట్ వచ్చిన జాబ్ కూడా నేను తీసుకోకపోయి డైరెక్ట్ కంపెనీకి పోయినా అంత డెవలప్ చేయకపోవచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అకౌంట్స్ ఇవన్నీ కూడా ఎవరు నేర్పించరు. సో అక్కడ నేర్చుకున్నాం. మీకు అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆపర్చునిటీ అనేది ఒకసారి వస్తుంది. నాకు అప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, కంపెనీలోకి పోవడానికి ఆపర్చునిటీ వచ్చింది. ఆ కంపెనీలోకి పోయినప్పుడు ఆ కంపెనీని పెద్ద చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. ఆ కంపెనీని పెద్దది చేసుకున్నాక మళ్ళీ పాలిటిక్స్ లో ఆపర్చునిటీ వచ్చింది. ఒకసారి ఎప్పుడో ఎలక్షన్ కంటే 8 ఏళ్ళు ముందు, 1 ఇయర్ బ్యాక్ ఒకసారి ఎప్పుడో నేను లోకేష్ గారిని కలవడం జరిగింది. కలిస్తే పాలిటిక్స్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నా అంటే నేను అంత ఇంట్రెస్టెడ్ లేదండి, నేను బిజినెస్ లో ఉన్నాను. అదైపోయినాక ఇవాళ పోయినసారి జాబ్ మేళా పెడితే అప్లికేషన్ ఇస్తే జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే 642 మందికి జాయినింగ్ కోసం అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే కంపెనీలోకి వెళ్ళి జాయిన్ అయిందేమో 9 మంది వెళ్ళి జాయిన్ అయ్యారు. కొంతమందికి 30,000 రూపీస్ ఉంటుంది, కొంతమందికి 50,000 రూపీస్ ఉంటుంది, కొంతమందికి 18,000 రూపీస్. ఆ రకంగా కాస్ట్ మీద శాలరీలు. మళ్ళీ మేము రీచెక్ చేసుకున్నాం, అసలు ఎందుకు అపాయింట్మెంట్లు ఇచ్చినా కూడా పోలేదు అనేది మాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను ఒకసారి అంతా కూడా రీచెక్ చేశాను. యువత నిలబడి పనిచేయడానికి ఇంట్రెస్టెడ్ లేరు అని తెలిసింది. లేకుంటే ఎక్కడ పోయి పనిచేయడానికి ఇంట్రెస్టెడ్ లేరు. లేకపోతే ఒక ఏసీ రూమ్ లో కూర్చొని పనిచేయాలి, కష్టపడకుండా పనిచేయాలనే ఆలోచనలో యువత వెళ్ళడం లేదు అనేది మాకు క్లారిటీ వచ్చింది. సో ఇవాళ 54,000 జాబ్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 40 జాబ్ మేళాలలో పెట్టినట్టున్నాం. జాబ్ మేళాలో ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళ సంఖ్య 2,400. మనం అపాయింట్మెంట్లు ఎక్కువ ఇచ్చినా కూడా జాయినింగ్ చాలా తక్కువ ఉంటుంది. మీకు ఒక నా స్టోరీ చెప్పాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఈ జాబ్ మేళా నా ఆధ్వర్యంలో ఇది 2వసారి జాబ్ మేళా పెట్టాను. ఫస్ట్ జాబ్ మేళా ఒక 7-8 నెలల వెనకాల పెట్టినాం. కొత్తగా తెలిసినప్పుడు జాబ్ మేళా జాబ్స్ ఇవ్వాలి, యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనేది మా టీడీపీ పార్టీ అయినా కానీ మా ఇండియా కూటమి అయినా కానీ అదొక కమిట్మెంట్ కింద మనము ఎలక్షన్లో వెళ్ళాము. సో యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పాం. యువతకి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో